డేటాబేస్ నెక్స్ట్ రెండోది ఏంటి డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? ఈ డేటా అని చెప్పాను కదా, ఈ డేటా అనేది ఇంటర్ రిలేటెడ్ డేటా అంతా కూడా, అంటే ఒక దానికి సంబంధించిన ఇంటర్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఒక చోట స్టోరేజ్ ఉండడాన్ని డేటాబేస్ అంటారు. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక డేటాబేస్ అంటే ఏంటంటే దీని ఇంటర్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఒక చోట స్టోరేజ్ ఉండడాన్ని డేటాబేస్ అంటారు. అండ్ నెక్స్ట్ డిబిఎంఎస్. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇందులోనే ఉంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే ఏమని చెప్పాను? ఇంటర్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఒక చోట స్టోర్ అయి ఉండడం అన్నాను కదా. ఇలా ఇంటర్ రిలేటెడ్గా ఏదైతే డేటా అనేది స్టోర్ అయిందో ఆ డేటా అంతా కూడా మేనేజ్ చేయడానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ని ఏమంటారు అంటే కనుక డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారు. అంటే డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. దేన్ని మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్ అంటే కనుక డేటాబేస్ని మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్ని ఏమంటారంటే కనుక డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే అండి. ఇప్పుడు మీ యొక్క సిలబస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది మీ సిలబస్. ఇందులో మనకు 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్ డేటాబేస్ గురించి. అందులో మనకు మొత్తం ఓవర్వ్యూ అంతా వచ్చేస్తుంది. అంటే డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హిస్టరీ, దీని యొక్క ఎవాల్యుయేషన్, దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, దీనికి ఉంటుండే ఫైల్ బేస్డ్ సిస్టమ్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ యూనిట్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఓకే అండి. ఇప్పుడు నేను ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ గురించి ఈరోజు ఒక వీడియో అనేది చేస్తున్నాను, చూడండి. ఇక్కడ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఏంటంటే కనుక డిబిఎంఎస్లో డేటా మోడల్స్ అనే ఒక టాపిక్ ఉంది. డేటా మోడల్స్. ఓకే అండి. ఈ డేటా మోడల్స్లో మనకి ఈ మోడల్ అనేది మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఒక డేటా మోడల్ అన్నమాట. ఓకే. ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ని ఎవరు డెవలప్ చేశారు అంటే కనుక ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై పీటర్ చెన్ ఇన్ 1976. మనకి హిస్టరీలో వస్తుంది ఇది. మనకి అంటే హిస్టరీ అంటే ఏంటంటే దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు. ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక పీటర్ చెన్ అనే వ్యక్తి 1976లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ హై లెవెల్ కాన్సెప్చువల్ మోడల్. ఇదేంటి అంటే కనుక హై లెవెల్ కాన్సెప్చువల్ మోడల్. హై లెవెల్ కాన్సెప్చువల్ మోడల్ అంటే ఏంటి అంటే కనుక ఇది మనకి కాన్సెప్చువల్ మోడల్ అంటే గ్రాఫికల్ మోడల్. ఓకే అండి. హై లెవెల్ కాన్సెప్చువల్ మోడల్. ఇందులో డయాగ్రమాటిక్ ఫామ్ కింద ఉంటాయి, కొన్ని సింబల్స్ ఉంటాయి. ఇలా ఉండేదాన్ని ఏమంటామంటే కనుక అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఈఆర్డి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ప్రకారం ఆ మోడల్ అనేది కాన్సెప్చువల్గా ఉంటుంది. కాన్సెప్చువల్ అంటే డయాగ్రమాటిక్గా మనకి ఇందులో కనిపిస్తుంది. ఓకే అండి. ఇది ఏంటి అంటే కనుక ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఇప్పుడు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఏమని చెప్తున్నాను, ఈఆర్డి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ప్రకారంగా ఉంటుంది. అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే కనుక ఒక ఫ్లో చార్ట్ కానీ లేదా ఒక గ్రాఫ్ కానీ తీసుకుంటే అందులో కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని టెక్స్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించింది ఏంటి అని కొన్ని సింబల్స్ ఉంటాయి, దాని రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇలా మొత్తం అంతా కూడా ఏంటి అంటే కనుక ఉండేదంతా కూడా ఏంటంటే ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్. ఇప్పుడు మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఉండే బేసిక్ కాన్సెప్ట్స్ లేదా బేసిక్ కాన్సెప్ట్స్ అనొచ్చు లేదా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అండ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఇది చాలా మనకి ఇంపార్టెంట్. ఇది మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద రావడానికి 99% ఉండే టాపిక్ ఏంటండి. ఇప్పుడు మనకి
మనకి ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ చూద్దాం. అంటే ఏంటంటే ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఏమని చెప్పాను, ఈఆర్డి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ప్రకారంగా మనకి ఆ మోడల్ అనేది ఉంటుంది. ఈ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో మనకి ఉండే బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక ఎంటిటీస్. ఎంటిటీస్ మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏఆర్డి ఏంటి అంటే కనుక 3 మాట అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటిటీ, సెకండ్ వన్ అట్రిబ్యూట్స్, థర్డ్ వన్ వచ్చేసి రిలేషన్షిప్స్. ఈ 3 ప్రకారంగా మనకి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఉంటుంది. అంటే ఈ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ప్రకారంగా మనకి ఈ ఈ మోడల్ అనేది ఉంటుంది. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎంటిటీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఎంటిటీ అంటే ఏంటి అంటే కనుక ఇది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంటిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఇదేంటి అంటే కనుక ఆబ్జెక్ట్ అనేది ఇట్ మే బి లివింగ్ ఆర్ నాన్ లివింగ్. అంటే అది ఏదైనా సరే బతికున్నవైనా సరే బతికి లేనివి అంటే చలనం లేనివైనా సరే మనకి ఎంటిటీస్ కింద తీసుకోవచ్చు. ఓకే అండి. ఇక్కడ చూస్తే కనుక మనకి స్టూడెంట్ ఎగ్జాంపుల్కి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఏంటి అంటే కనుక ఎగ్జాంపుల్కి స్టూడెంట్ అనేది నెక్స్ట్ వన్ ఎంప్లాయీ, కస్టమర్. ఇవి ఎగ్జాంపుల్ ఎంటిటీ. ఓకే అండి. అంటే ఇవే కాదు, మనము ఏంటంటే ఇక్కడ ఏమని చెప్పాను, లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. స్టూడెంట్ అనేవాడు ఎవరు అంటే ఒక పర్సన్. అదేవిధంగా ఎంప్లాయీ, కస్టమర్, వీళ్ళందరూ కూడా పర్సన్స్. ఓకే అండి. అదేవిధంగా నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఆర్డర్ ఎగ్జాంపుల్కి ఆర్డర్, ప్రొడక్ట్, ఆర్డర్ ప్రొడక్ట్. ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక మనకి ఎంటిటీస్ కింద నువ్వు తీసుకునేవి ఏవైనా సరే, లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ ఏవైనా సరే నువ్వు తీసుకోవచ్చు. ఓకే అండి. ఇదేంటి అంటే కనుక ఆబ్జెక్ట్. అంటే ఈఆర్డీలో అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో ఎంటిటీస్ అని తెలియజేయడానికి ఉపయోగపడే సింబల్ ఏంటి అంటే కనుక రెక్టాంగిల్ సింబల్. ఏంటంటే ఇది రెక్టాంగిల్ సింబల్. రెక్టాంగిల్ సింబల్లో నువ్వు ఏదైనా రాసావు అంటే కనుక ఆ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో రెక్టాంగిల్లో నువ్వు ఏదైనా సరే రాసావు అంటే కనుక అదేంటి అంటే కనుక ఎంటిటీ. ఓకే అండి. ఎంటిటీ అంటే ఏంటంటే ఇది ఆబ్జెక్ట్. ఇది లివింగ్ ఆర్ నాన్ లివింగ్ తీసుకోవచ్చండి. ఎగ్జాంపుల్కి మనకి స్టూడెంట్, ఎంప్లాయీ, కస్టమర్, ఆర్డర్, ప్రొడక్ట్ ఇలాంటివి ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనకి ఎంటిటీస్. ఈ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేసే సింబల్ ఏంటి ఈఆర్డీలో అంటే కనుక రెక్టాంగిల్ సింబల్. రెక్టాంగిల్ సింబల్ ఏదైతే ఉందో, రెక్టాంగిల్ సింబల్లో ఏవైతే ఉందో అది మనకి అది ఏమవుతుంది అంటే కనుక మనకి అదొక ఎంటిటీ అన్నమాట. ఓకే అండి. ఇది ఎంటిటీ గురించి. ఇందులో మనకి ఎంటిటీలో టైప్స్ ఏంటి అంటే కనుక స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. ఓకే అండి. స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ అని 2 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. అదేంటి అంటే కనుక స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటంటే కనుక ఒక ఎంటిటీ అంటే ఒక ఎంటిటీ అనేది మనకి ఈ ఎంటిటీ మీద ఏది మనకి ఈ టాపిక్ మళ్ళీ చెప్పుకుందామండి మనం కొంచెం క్లియర్గా. ఇక్కడ ఎంటిటీలో 2 టైప్స్ అన్నాను కాబట్టి కొంచెం వివరణ ఇస్తాను. ఇక్కడ ఏంటి అంటే కనుక స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటంటే కనుక ఒక ఎంటిటీ అనేది ఈ మిగతా ఏ ఎంటిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే కనుక అలాంటి ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. అంటే మనకి ఈఆర్డీలో స్ట్రాంగ్ ఎంటిటీ అని తెలియజేయడానికి మనకి స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఒక ఎంటిటీ అనేది ఈ విధంగా మనకి సింగిల్గానే రెక్టాంగిల్ రూపంలో కనిపిస్తే అది స్ట్రాంగ్ ఎంటిటీ. ఓకే అండి. మనకి స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటంటే మనకి ఒక ఎంటిటీ ఉంటుందా, ఎంటిటీ అంటే ఏంటి అంటే కనుక మనకి చూస్తే కనుక మళ్ళా రిలేషన్షిప్ డయాగ్రామ్లో ఎంటిటీ అంటే టేబుల్ అని అర్థం అన్నమాట. టేబుల్. ఓకే అండి. ఎంటిటీ అంటే ఏంటి, టేబుల్. అంటే ఒక టేబుల్ని చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే టేబుల్ తీసుకున్నాం అనుకోండి. అందులో ఏముంటాయి అంటే స్టూడెంట్ టేబుల్లో ఏముంటాయండి, ఫీల్డ్స్, నెంబర్, నేము, అడ్రస్, క్లాస్, మార్క్స్ ఇలాంటి ఫీల్డ్స్ ఉంటాయి. అందులో దానికి సంబంధించిన రికార్డ్స్ అనేవి ఎంటర్ చేస్తూ ఉంటాం.
అంటే ఏంటంటే స్టూడెంట్ నెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు, స్టూడెంట్ నేమ్స్, స్టూడెంట్ వాళ్ళకి సంబంధించిన క్లాసులు, వాళ్ళకి సంబంధించిన మార్క్స్, ఇలా అన్నీ కూడా మొత్తం డేటా అంతా కూడా మనము ఫిల్ చేస్తాం. అంటే ఏంటంటే కనుక ఇది స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకుంటే కనుక, ఈ స్టూడెంట్ అనే ఎంటిటీ అంటే స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుంటే కనుక, ఈ టేబుల్ అనేది వేరే టేబుల్ మీద ఆధారపడకుండా ఇందులో డేటా అనేది ఉంటే కనుక ఇలాంటి టైప్ ఆఫ్ ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. వీక్ ఎంటిటీ అంటే ఏంటి అంటే కనుక ఈ ఎంటిటీ అనేది వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయితే దాన్ని వీక్ ఎంటిటీ అంటారు. వీక్ ఎంటిటీ అని ఎలా తెలుస్తుందండి అంటే కనుక మనకి ఈ వీక్ ఎంటిటీ అనేది డబల్ రెక్టాంగిల్గా మనకి ఎంటిటీ కనిపిస్తుంది అంటే అది పిఆర్డీలో అది వీక్ ఎంటిటీ. దీని గురించి ఒక క్లాస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ ఎంటిటీలో టైప్స్ గురించి ఇది మనకి నెక్స్ట్ మనం వచ్చేసి చూద్దాము. ఇప్పుడు అట్రిబ్యూట్స్ గురించి చూద్దాము. సెకండ్ వన్ మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఆర్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో మనకి సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంటిటీస్ తర్వాత అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే కనుక the characteristics or features of an entity is called attributes. అంటే ఎంటిటీకి ఏవైతే ఫీచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ తో ఉన్నావో అవి ఆ ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ అవుతాయి. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఎగ్జాంపుల్కి చూడండి, స్టూడెంట్ అనేది ఇందాక తీసుకున్నాము ఎంటిటీ అనుకుంటే కనుక ఈ స్టూడెంట్కి సంబంధించిన స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్, అడ్రస్, అంటే అందులో ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాము అంటే కనుక అట్రిబ్యూట్స్ అంటాము. అంటే స్టూడెంట్ అనే ఎంటిటీకి సంబంధించిన అంటే అలా స్టూడెంట్ అనే టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాము అంటే అట్రిబ్యూట్స్ అంటాము. అట్రిబ్యూట్స్ ఓకే అండి. అంటే స్టూడెంట్ అనే టేబుల్కి లేదా ఎంటిటీకి, ఎంటిటీ అన్న టేబుల్ అన్నా ఒకటే, ఎంటిటీ అన్న టేబుల్ అన్నా ఒకటే, కాబట్టి స్టూడెంట్ అనే అట్రిబ్యూట్స్ ఏంటంటే నెంబర్, నేమ్, క్లాస్, అడ్రస్. అదే ఎగ్జాంపుల్కి రెండో ఎగ్జాంపుల్ ఎంప్లాయీ తీసుకుంటే ఎంప్లాయీ నెంబర్, నేమ్, వాడి యొక్క ఏంటంటే శాలరీ, డిజిగ్నేషన్, వాడి డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా వాడి డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఎంప్లాయీ ఎంటిటీకి అట్రిబ్యూట్స్. అంటే ఇక్కడ మనకి ఎంటిటీ అంటే ఏంటంటే ఒక టేబుల్ అనుకుంటే కనుక ఆ ఎంటిటీలో ఉన్న అట్రిబ్యూట్స్, ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏమవుతాయి అంటే ఆ టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్ వచ్చేసి మనకి అట్రిబ్యూట్స్ అవుతాయి. దాన్ని ఏమంటున్నారంటే కనుక క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ అట్రిబ్యూట్స్. ఇక అట్రిబ్యూట్స్ని యూజ్ చేసే అంటే ఈఆర్డీలో అట్రిబ్యూట్స్ అని తెలియజేయడానికి ఉపయోగించే సింబల్ ఏంటి అంటే కనుక ఓవెల్ ఆర్ ఎలిప్స్ సింబల్. ఓవెల్ ఆర్ ఎలిప్స్ సింబల్ అనేది ఏంటంటే కనుక అట్రిబ్యూట్ సింబల్. ఇక్కడ చూస్తే కనుక మనకి చూడండి, స్టూడెంట్ అనే ఎంటిటీకి, స్టూడెంట్ అంటే ఈఆర్డీలో స్టూడెంట్ అనే ఎంటిటీకి ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి నెంబర్ తీసుకుంటాం. ఎస్ నెంబర్ అనేది ఎగ్జాంపుల్, ఎస్ నెంబర్ అనేది అట్రిబ్యూట్. ఇదేమో ఎంటిటీ అయితే ఇది అట్రిబ్యూట్. దాన్ని చూపించే సింబల్ ఏంటంటే ఓవెల్ ఆర్ ఎలిప్స్ సింబల్. ఓకే అండి. ఇక్కడ మనం ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుని చూద్దాం క్లియర్గా. ఎంప్లాయీ అనే దాన్ని తీసుకున్నాం. అంటే ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకుంటే కనుక ఎంప్లాయీ. ఒక విషయం ఏంటంటే ఇందాక మనకి ఎంటిటీస్ గురించి చెప్పేటప్పుడు ఈ విషయం మర్చిపోయింది. ఒక ఎంటిటీ సింబల్లో అంటే రెక్టాంగిల్ సింబల్లో మనకి ఆ ఎంటిటీ ఏదైతే ఉందో దాని నేమ్ రాసేప్పుడు అది క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి చాలా వరకు, లేదంటే స్మాల్ లెటర్స్లో రాసినా ఓకే, కానీ చాలా వరకు క్యాపిటల్ లెటర్స్లో రాస్తాను. అంటే చూడండి ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ అనే ఎంటిటీని ఏ విధంగా రాస్తాను క్యాపిటల్ లెటర్స్. ఓకేనండి. ఇది ఎంప్లాయీ అనే ఎంటిటీ. ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే ఎంటిటీ ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి కనుక ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నెంబర్, ఇది ఓవెల్ సింబల్ అంటే అట్రిబ్యూట్స్. ఈ దీనికి ఎంప్లాయీ అనే ఎంటిటీకి ఉండే అట్రిబ్యూట్స్ ఎంప్లాయీ నెంబర్, నేమ్, వాడి యొక్క డిజిగ్నేషన్, నెక్స్ట్ వన్ వాడి శాలరీ, వాడి ఇప్పుడు జాయిన్ అయిన హ్యాబిట్, వాడి ఏజ్,
ఇవన్నీ కూడా చూసారండి. ఒక ఎంటిటీకి అంటే ఒక ఎంప్లాయీ అనే ఎంటిటీకి ఉండే యాట్రిబ్యూట్స్ మన ఇవన్నీ దానికి ఉండే యాట్రిబ్యూట్స్ మన అంటే మనకి ఈఆర్డీలో ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో మనకి ఇలా చూస్తే కనుక ఎంటిటీ ఎంప్లాయీ అనే ఎంటిటీ అంటే ఎంప్లాయీ అనే టేబుల్ దానికి సంబంధించిన ఫీల్డ్స్ అదే నెంబర్ నేమ్ డిజిగ్నేషన్ సాలరీ యాక్టివిటీ ఏజ్ డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. మనకి అదిలో మనకి చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదండి అట్రిబ్యూట్స్ అంటే అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ యాన్ ఎంటిటీ ఇస్ కాల్డ్ అట్రిబ్యూట్స్. ఓకేనండి. మనకి ఈఆర్టీలో దాన్ని రిప్రజెంట్ చేసే సింబల్ ఏంటి అంటే కనుక ఓవెల్ ఆర్ ఎలిప్స్ సింబల్. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అండ్ ఈఆర్డీలో థర్డ్ వన్ వచ్చేసి రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే చూద్దాము. రిలేషన్షిప్ అంటే ఫస్ట్ వన్ మనకి ఎంటిటీస్, సెకండ్ వన్ అట్రిబ్యూట్స్, థర్డ్ వన్ రిలేషన్షిప్స్. మనకి ఈ మూడు కూడా ఏంటంటే కనుక బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అండ్ ఈఆర్డీ. నెక్స్ట్ థర్డ్ వన్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే కనుక మీనింగ్ఫుల్ అసోసియేషన్. ది మీనింగ్ఫుల్ అసోసియేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్. అంటే రెండు లేదా అంతకన్నా ఎంటిటీస్ మధ్యన రిలేషన్షిప్ మీనింగ్ఫుల్ అసోసియేషన్ అంటే ఏది కలిగి ఉంటుందో దాన్ని ఏమంటాము అంటే కనుక రిలేషన్షిప్ అంటాం. ది మీనింగ్ఫుల్ అసోసియేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్. అంటే ఇక్కడ మనకి ఒక ఎంటిటీయే కాకుండా రెండు మూడు ఎంటిటీస్ ఉన్నాయి అనుకోండి. ఆ మూడాటి మధ్యన ఏ రిలేషన్ ఫామ్ అవుతుందని తెలియజేసేది రిలేషన్షిప్స్ అన్నమాట. ఇక్కడ రిలేషన్షిప్స్కి ఈఆర్డీలో ఉపయోగించే సింబల్ ఏంటి అంటే కనుక డైమండ్ ఆర్ రాంబస్ సింబల్. డైమండ్ ఆర్ రాంబస్ సింబల్ మనకి రిలేషన్షిప్కి రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఈఆర్డీలో. అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో రాంబస్ సింబల్ ఉంది అంటే కనుక అది ఏంటి అంటే కనుక ఆ ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ఓకే అండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. అదేంటి అంటే కనుక చూడండి, కనుక కస్టమర్ అనే ఒక ఎంటిటీ ఉంది, ఆర్డర్ అనే ఒక ఎంటిటీ ఉంది. కస్టమర్ ఆర్డర్ అంటే కస్టమర్ అనేవాడు ఆర్డర్ అనేది పెట్టుకుంటాడు. కస్టమర్ అనేవాడు ఏదో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా వాటికి సంబంధించి ఏదైతే ఉందో ఆర్డర్ని పెట్టుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఇక్కడ రిలేషన్షిప్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో కస్టమర్ ప్లేసెస్ ఆర్డర్ అంటే కస్టమర్ అనేవాడు ఆర్డర్ని మనము ప్లేస్ చేయొచ్చు. ఓకేనండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. వీటి గురించి ఇంకా చెప్పుకుంటున్నప్పుడు మనము అంటే ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆన్ ఈఆర్డీ అని అడుగుతున్నాడు అనమాట అండి. అంటే ఏంటంటే కనుక మనకి ఈఆర్డీ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అనేది ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఒక గ్రాఫికల్ మోడల్. అది ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ప్రకారంగా ఉంటుంది. అంటే మనకి ఈ డయాగ్రామ్ అనేది ఇలా ఎంటిటీస్ రూపంలో, అట్రిబ్యూట్స్ రూపంలో, రిలేషన్షిప్ రూపంలో ఉంటుంది అన్నమాట. మనకి గ్రాఫికల్ మోడల్ కింద ఇందులో ఉండే మోడల్, ఈ మోడల్లో ఉండే ఈ సింబల్స్ని బట్టి ఫలానా ఎంటిటీస్ అని, అట్రిబ్యూట్స్ అని, రిలేషన్షిప్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఇంకా వీటి గురించి మనము ఆ ఎంటిటీస్ టైప్స్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదండి. వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ అని. వీటి గురించి కొంచెం వివరణతో క్లాస్ చేసుకున్నాము. అదేవిధంగా అట్రిబ్యూట్స్ టైప్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా రిలేషన్షిప్స్ టైప్స్ మనకి ఉన్నాయండి. రిలేషన్షిప్స్లో టైప్స్ కూడా ఇలా మనము ఒక క్లాసెస్ రూపంలో చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పేది మాత్రం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అన్ ఈఆర్డీ. చాలా వరకు మనకి డిబిఎంఎస్ పేపర్లో ప్రతి ఇయర్ పేపర్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఇది మనకి ఎస్ఏ కింద అయినా ఇవ్వచ్చు, లేదా షార్ట్ కింద అయినా సరే ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే అండి.